నారా లోకేష్ అనే వ్యక్తి ఒక విద్యాశాఖ మంత్రి. విదేశీ పర్యటనలతో ఆయనకేం పని ఉంది? విద్యాశాఖలో ఏం పెట్టుబడులు తీసుకొచ్చారు? ఇది అడుగుతుంది నేను కాదు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నిజంగానే నారా లోకేష్ గారు ఒక్క విద్యాశాఖ మంత్రేనా? నిజం చెప్పాలంటే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఒక టీవీ డిబేట్లో మీరే అన్నారు ఆయన అధికార ప్రతినిధి అని. ఒక అధికార ప్రతినిధి అంటే ఆయనకు అన్ని వివరాలు తెలిసి ఉండి మాట్లాడాలి. ఎందుకంటే పిచ్చి అబద్ధాలన్నీ ఒక మాటలో చెప్పాలంటే వాగకూడదు అనమాట. సో లోకేష్ గారు ఏ మినిస్ట్రీస్ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి, అలానే ఐటీ, అలానే మన ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికి కూడా ఆయన ఒక మినిస్టర్ అనమాట. సో ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న 10th క్లాస్ స్టూడెంట్ కూడా బిట్స్లో జనరల్ నాలెడ్జ్ బిట్స్లో ఇవన్నీ వస్తాయి. కనీసం ఆ జనరల్ నాలెడ్జ్ బిట్స్ అన్న చదువుకుంటే కొంచెం జ్ఞానం పెరిగిద్దని నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఇట్లా కామన్ బేసిక్ పిల్లలు కూడా అర్థం చేసుకునేంత మీరు ఇట్లా మాట్లాడితే జనాలు చేత్కరించుకుంటారు, అసహ్యించుకుంటారు అనమాట. కొంచెం ఆ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని మేము చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఎందుకని అంటారు ఆయన ఓన్లీ విద్యాశాఖ మంత్రి అని చెప్పి పోర్ట్రేట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అసలు ఇక్కడ ఈ విషయంలో? అంటే మామూలుగా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, నిజమే కదా ఈయన అంటున్నాడంటే ఏదో నిజమై ఉంటది కదా అని కొంచెం తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం నమ్మి వీళ్ళు డబ్బంతా అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారేమో అని ఒక మనసులో భావన కలిగి ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత కలిగించవచ్చు అనుకుంటున్నారు. కానీ అది మాత్రం చాలా తప్పు, పొరపాటు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్లో ఇట్లా టైప్ చేయంగా లోకేష్ గారు ఏ మినిస్టర్ అని చెప్పగానే అలా వచ్చేస్తుంది. మొత్తం ఎవరికి వాళ్ళు చదువుకోవడానికి, లేకపోతే పక్కన వాళ్ళు చదువుకోరాకపోతే పక్కన వాళ్ళు చదివించుకొని వినడానికి కూడా వస్తూ ఉంది అనమాట. బాబు అప్పులు కొడుకు ట్రిప్పులు తప్పితే రాష్ట్రానికి తిప్పలు తప్పితే ఏమీ లేదు ఉపయోగం అంటున్నారు కదా. మరి ఇదే కారుమూరి వెంకటరెడ్డి మరి చెన్నైలో ఉన్నటువంటి సౌత్ కొరియాకి సంబంధించిన ఎంబసీ మనకి బయటికి లోకేష్ మినిస్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ జూలై 5వ తారీఖు నుంచి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జూలై 11 వరకు ఆయన ట్రిప్ ఉంది. ఆ ట్రిప్లో ఏ రోజు ఎక్కడ ఎవరిని విజిట్ చేస్తారు అని చెప్పి ఫుల్ ప్రోటోకాల్ మొత్తం ఇచ్చేశారు. అది తీసుకున్న తర్వాత కూడా దాన్ని చూసుకొని ఏ రోజు ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, వాళ్ళని వచ్చిన రిజల్ట్ని కూడా మనకు పబ్లిష్ చేస్తున్నారు. నేను మొన్నటి నుంచి చూస్తున్నాను, నేను అప్డేటెడ్గా ఉన్నా. ప్రతి ఒక్కటి ఇక్కడ సౌత్ కొరియా యొక్క జీడిపి 2 ట్రిలియన్స్, దగ్గర 2 ట్రిలియన్స్. ఇండియా మొత్తం జీడిపి 4 ట్రిలియన్స్. ఆంధ్రప్రదేశ్ అంత ఉండే సౌత్ కొరియాకి 2 ట్రిలియన్స్ అంటే భారతదేశంలో ఉత్పాదక కలిగినంత కంటే కూడా ఎక్కువగా, అంటే అందులో సగం. కానీ భూభాగం మాత్రం 10%. అంత పెద్ద దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇవ్వడం అంటే మనం అప్రిషియేట్ చేయాలి ఆ వ్యక్తిని. ఎందుకంటే ఈ విధంగా అట్లానే మన ఎల్జీ కంపెనీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీ కానివ్వండి, హ్యాంగ్సింగ్ మన ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ఎలక్ట్రానిక్ సంస్థ కానివ్వండి, అట్లానే ఇంకా వివిధ చిన్న చిన్న సంస్థలను కూడా షూ కంపెనీస్ కానివ్వండి, అట్లానే మన ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీలో సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్ మన ఈవీ చార్జెస్లో సంబంధించిన సెమీ కండక్టర్ మన భారతదేశం తయారు చేసామని అందరం గొప్పగా మనం అనుకుంటా ఉన్నాం మొన్న కొత్తగా మన టెక్నాలజీ అని చెప్పి. కానీ అదే అక్కడ చూస్తే కనుక సౌత్ కొరియాలో ఎప్పుడో డెవలప్ చేశారు. ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటే దాంట్లో చిన్న చిన్న మాడిఫికేషన్ చేయడం ద్వారా మనం అభివృద్ధి అనేది అమాంతం ఫాస్ట్గా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఆలోచించినటువంటి ఐటీ మినిస్టర్, అలానే ఎలక్ట్రానిక్ మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మనకి అవన్నీ తీసుకురావడానికి చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించి ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఏరియాలో వేరే ప్రభుత్వం వెళ్ళి ఎంటర్ అయ్యి తిరగాలంటేనే చాలా ప్రాసెస్తో కూడుకుంది, అందరికి తెలిసిందే. అటువంటిది సాధించగలిగారు. అట్లానే పెట్టుబడులు కూడా మనకి రిజల్ట్ చూపించగలిగారు. దాన్ని మనం క్లియర్గా మనం అందరం చూడాల్సిన విషయం ఉంది. అంటే ఇక్కడ వృధాగా ఖర్చులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న వృధా ఖర్చులను పెంచుతున్నాడు నారా లోకేష్. ఆయన వల్ల వచ్చిన కంపెనీలు ఏమీ లేవు రాష్ట్రానికి. జల్సాలు చేస్తున్నాడు, తను తిరగాలనుకున్నది తిరుగుతున్నాడు తప్పితే రాష్ట్రానికి పెట్టుబడి తేటలేదు ఆయన అంటున్నారు కదా. మరి మామూలుగా లోకేష్ గారు అనే వ్యక్తి నేనైతే చూస్తున్న ప్రకారం ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్.
అంటే మన ఇంగ్లీష్ పరిభాషలో చెప్పాలంటే అంటే ఆయన పుట్టడంతో ఆయనకి అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు కానివ్వండి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయగలిగేంత వెసులుబాటు ఉంది. మనం ఇంకా మన డబ్బు తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడంటే ఫాల్తూ మాటలు అంటారు తెలంగాణ భాషలో. సరే, ఇవన్నీ ఒకే అనుకుందాం. నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఆయన విద్యాశాఖ మంత్రి అని చెబుతున్నాడు. ఆయనే విద్యాశాఖ మంత్రి అంటున్నారు కదా, మరి ఇదే కారుమూరి వెంకటరెడ్డి ఆయన అర్హత ఏంటి? ఏం చదువుకున్నాడు ఆయన? ఆయన చదువుకుందంతా ఏమీ లేదు, అదంతా నకిలీ డిగ్రీలు అన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఇదే విషయం ప్రపంచం గనక అంటే అందరికి తెలుగు గాని అర్థమైతే అమెరికా వాళ్ళు చెప్పుతో కొడతారు అనమాట. అంటే ఆయన చేసిన డిగ్రీ స్టాన్ఫోర్డ్ నుంచి, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ లో, అట్లానే యుఎన్ఓలో కూడా ఆయన కొంత వాలంటీర్ గా పనిచేశారని కూడా నేను విన్నా. అటువంటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫేక్ అంటే ప్రపంచం ఒక చెప్పుల కుప్ప తెచ్చి ఆయన మీద వేస్తారనమాట. అట్లా ఉంటది ఈ సిచ్యువేషన్. సో ఏంటంటే మన తెలుగు ప్రజలకి ఏదో మనుషులు మనకి ఏదో ఒక ఫోకస్ అయ్యి ఏదో ఒక మన తెలుగు ప్రజానికానికి ముందు నేను ఏదో అనేస్తున్నాను అని తప్ప ప్రపంచం ముందు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మన ట్రాన్స్లేట్ చేసి చూడగలిగిద్ది. మీరు మాటలు ప్రపంచం వింటే మాత్రం స్టాన్ఫోర్డ్ కానీ ఇవన్నీ సంస్థలు కూడా మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటా అనమాట. అంటే మా పేరు మీద ఏమన్నా ఫేక్ జరుగుతున్నా కానీ మీరు ఏమీ యాక్షన్ తీసుకోలేదా అని చెప్పేసి వాళ్ళు కూడా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటది. మరి ఎందుకని నారా లోకేష్ గారిని డిగ్రేడ్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? మరి నాయకుడు సీఎం తర్వాత సీఎం అంతటి తెలుగుదేశం పార్టీలో ఆయనే ముఖ్య నేత, తర్వాత ముఖ్య నేత కాబట్టి ఇంకా ఆయన మీద కాకుండా ఇంకెవరి మీద బురద జల్లుతారు? వీళ్ళందరూ కలిసి జగన్ కి పోటీ ఎవరంటే లోకేష్ గారే కనపడుతున్నారు. సో అది కాకుండా ఇప్పుడు అమాంతం లోకేష్ గారి హైప్ ఎలా వెళ్ళిపోతుందంటే మేమే జనరల్ గా అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ రిజల్ట్స్ అన్ని బయటికి జనాల్లోకి వెళ్ళేటప్పటికి ఆయన హైప్ విపరీతంగా పెరుగుతుంది. సో ఆ హైప్ పెరగటాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో జగన్ కి అంటే జగన్ మెంటలీ ఆయన కొంచెం రిటార్డెడే, కానీ ఈ లోకేష్ అనే వ్యక్తిని ఏదో విధంగా నేనే పోటీ అని చెప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ ఫాలోవర్స్ చేత చెప్పించుకోవడం అని చెప్పేసి అర్థం అవుతుంది అనమాట. ఒకవైపున తమిళనాడులో చూస్తే అక్కడ ఉన్న కంపెనీలు తరలి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అక్కడ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అక్కడ లోకల్ నాయకుల వరకు అక్కడ ఉన్న తమిళనాడు గవర్నమెంట్ లో కానీ లేదంటే ఇటు కర్ణాటక గవర్నమెంట్ మీద కానీ కన్నడ ప్రజలు కానీ ఒత్తిడి తెస్తున్నారు. పక్కన పరిశ్రమలు లాక్కెళ్తుంటే మీరు ఎందుకని అందిపుచ్చుకోలేకపోతున్నారు, మనకు రావాల్సిన అటు వెళ్తున్నాయని. ఇక్కడ కంపెనీలు వస్తుంటే ఇక్కడ ప్రతిపక్షాలు రివర్స్ లో మీరు కంపెనీలకు భూములు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్న పరిస్థితి ఏంటంటారు? ఆ రెండు రాష్ట్రాలకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? అసలు ఆల్రెడీ లోకేష్ గారే ఆయన ఈ మాట చెప్పారనమాట. ఏంటంటే మనకి ఏదో ఒక ఫ్రూట్ చూపించకపోతే ఏ కంపెనీ రాదు. సో అటువంటి ఫ్రూట్స్ మనం కొన్ని చూపించాలి కంపెనీస్ కి. 2 ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం వాళ్ళకి కలిగించే వెసులుబాట్లు, ఇంకొకటి నమ్మకమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ రెండింటిని చూపించేసి అదే విధంగా తీసుకురావాలి అనే ఉద్దేశంలో లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి నమ్మకస్తుడిని నేను అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో ప్రూవ్ చేసుకునే క్రమంలో ఎట్లయితే గుజరాత్ ని మోదీ గారి తీసుకొచ్చి ఆ మోడల్ ఉందో, గుజరాత్ మోడల్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ మోడల్, సేమ్ అదే నేను పాటిస్తున్నాను అని చెప్పేసి అప్పుడు వెస్ట్ బెంగాల్లో పెట్టాల్సినటువంటి టాటా కంపెనీ గుజరాత్కి ఎలా వెళ్ళిపోయింది అనే ఉద్దేశం క్రమంలో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ₹1 నేను ల్యాండ్ ఇచ్చానని చెప్పేసి మోదీ గారు అన్నారు అని చెప్పేసి ఆయన అట్లానే టాటాకి ₹1 ఇచ్చారు. అదే సేమ్ ఫార్ములా నేను ఇక్కడ ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చాలా మంచి పరిణామం. ఆంధ్రప్రదేశ్లందరికీ శుభాకాంక్షలు. ఇంకా రాబోయే కాలంలో మనం ఇదే విధమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధిని చూడాలి అని నేను మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.